ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను సెవెంత్ ఎపిసోడ్ ఆఫ్ రాకీ సిరీస్ అనమాట. ఈరోజు నేను ఈ ఊల్తోటే ఇంకొక స్పెషల్ రాఖీ షేర్ చేస్తాను. ఇది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇట్లా ఒక ఫోర్క్ తీసుకోండి, 2 కలర్స్ ఏదన్నా మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకొని ఇట్లా ఒక నాట్ వేసుకోండి. 2 ఇటు 3 అటు 3. నేను ఎట్లా చేస్తున్నానో ఎగ్జాక్ట్లీ అట్లనే ఫాలో అవ్వండి. మనం పూలు ఎలా కట్టుకుంటామో ఒకదానికి అట్లా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఇది అట్లా వేసుకొని ఫోర్క్ అంతా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఒక సైడ్ సూది గుచ్చేసుకొని ఒక ఎడ్జ్కి మాత్రమే మనం ఎటు సైడ్ అయితే సూది గుచ్చుతామో ఆ ఎడ్జ్కే ఇట్లా వేయండి. నేను ఎట్లా చూపిస్తాను సేమ్ అట్లనే ఫాలో అవ్వండి. మీకు చాలా ఈజీగా వస్తుంది అండ్ సింపుల్గా కూడా వస్తుంది. మనం ఏది క్రోషెట్ వర్క్ అట్లాంటివన్నీ చేస్తుంటారు కదా, మనం అవి చేయలేనప్పుడు దాని యాక్సెసరీస్ అట్లాంటివన్నీ మన దగ్గర లేనప్పుడు దాంతో అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. బట్ ఇది కూడా మనం ఇట్లా ఫాలో అయితే కనుక సిమిలర్గా క్రోషెట్ వర్క్ లాగే అనిపిస్తుంది. చూడండి, మనకు అది రాలేదని ఫీల్ అవ్వకుండా సేమ్ దాని అవుట్పుట్ వచ్చినట్లే వస్తుందన్నమాట. ఇది వరకు రోజుల్లో మనకి చాలా ఫేమస్ ఉండేది ఇట్లా అల్లికలని, ఇట్లాంటి ఊళ్ళతోటి బొమ్మలు చేయడం అట్లాంటివన్నీ. మళ్ళీ ఇప్పుడు చాలా ట్రెండింగ్లోనే వచ్చాయి, మరి అందరికీ తెలిసే ఉంటుంది అది. సో అందుకే నేను ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. సో నేను ఎలా చేశాను అట్లనే ఫాలో అయ్యి లాస్ట్లో ఇట్లా టై చేయండి. చూస్తే మీకు ఒక లీఫ్ ఫార్మెట్ వస్తుంది. చూసారా, ఇట్లా నేను ఒక ఫ్లవర్ అనుకున్నాను యాక్చువల్గా అయితే, బట్ నాకు ఫ్లవర్ అంత ఇదిగా అనిపించలేదు. సో ఒక లీఫ్ లాగా చేద్దాం అనేసి ఇట్లా ఒక 3 చేశాను. ఈ 3 కలిపేసి ఒక సూదితోటి టై చేశాను అనమాట. చూస్తే చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట. పిల్లలకి కానీ బాగుంటుంది, కట్టడానికి కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే దీనికి ఇట్లా మొత్తం టై చేసి ఒక లీఫ్ లాగా వెనక ఒక బ్యాండ్ కనుక పెట్టుకుంటే అట్లా పెట్టుకోవచ్చు, హెయిర్ బ్యాండ్ లాగా. లేదు అంటే ఒక టిక్ స్టిక్ చేసామంటే పిల్లలకి ఒక టిక్ లాగా పెట్టుకోవచ్చు, బౌకి పెట్టుకోవచ్చు, ఎట్లయినా పెట్టుకోవచ్చు అనమాట. ఫైనల్గా ఎలా ఉంది సింపుల్గా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.